చెడగొట్టుకో. అది వదిలేరా, రేపటి నుంచి మంజు నీదా నాదా అనేదే సమస్య. ఓరా బక్క పేనుగా. నమస్తే సార్. నమస్కారం సార్ ఉద్యోగం దొరికింది. అలాగా, ఆల్ ద బెస్ట్. నాకా సార్, బాలాకి మంచి ఉద్యోగం. కాకపోతే అక్కడే స్టే చేయాలి. బంగారం లాంటి ఓనరు. బాలా వెళ్ళిపోతాడు అనుకుంటేనే మనసుకు కష్టంగా ఉంది, కానీ వేరే దారి. అతని పరిస్థితి అలాంటిది, అందుకే ఓకే అన్న. నెలకి 2000 రూపాయలు జీతం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అతను అక్కడే స్టే చేయాలి. ఏం అవసరం లేదు, అలా చూడండి. ఫ్రైడ్ రైస్ రెడీయా? చికెన్ చాప్ 3 టేబుల్ కి. త్వరగా కానివ్వండి, కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. అదరగొట్టేస్తున్నాడు చూసారా. ఒక మంచి ఉద్యోగం దొరికేంత వరకు ఇక్కడే ఉంటాడు. శుభలేని లోటుని బాలా తీరుస్తున్నాడు. రే మురళి, ఇక్కడేం కావాలో చూడు. ఏం తీసుకుంటారు? జాగ్రత్త చూడు. ఓ బాటిల్ విషయం ఇవ్వు. అది మన దగ్గర లేదు, కానీ కావాలంటే బాలాన్ని పంపించి తెప్పించమంటారా? అది వాడికి ఇచ్చే. పొరాటా తీసుకురా, పోరా. 2 ప్లేట్ పొరాటా. ఈ చెంచాగడు చాలా ఓవర్గా పోతున్నాడు రా, నిద్రపోయేటప్పుడు నాలుగు కోసేయాలి. కోసే. ఈ బాలాగాడిని ఏం చేయాలి అర్థం కావట్లేదే. అర్థం కాదురా గోపాలం, మనసైనా మందైనా ఒకటే. వాటిని ఎప్పుడు మూసిపెట్టకూడదు తెలుసా? నువ్వు కనుక ఆ రోజు ఐ లవ్ యూ నువ్వు పేపర్ మీద రాసి ఇచ్చుంటే నీ లవర్ని ఇంకొకటి పికప్ చేసి ఉండేవాడు కాదుగా. లవ్ మ్యాటర్ వెంటనే చెప్పేయాలరా. మంజు, ఏమైందో తెలీదు. నిన్ను చూసిన రోజే నన్ను నేను మర్చిపోయాను. నేను నీ మీద పెంచుకున్న ప్రేమని ఇంకా నాలోనే దాచుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను నిద్రపోనివ్వకుండా చేస్తున్న నీకు సంబంధించిన చిన్ని చిన్ని ఆశల్ని కొంచెం విను. ప్రియా, ఊర్ని నీ పాదాల నుండి నడుం వరకు నా పెదవులతో ఇచ్చి ఇచ్చి అని ముద్దులతో ముగ్గులెయ్యాలని ఆశ. రాసావా? రాశాను సార్. నీ శరీరమంతా నా వేలనే అగ్గిపుల్లతో గీసి చూడాలనే ఆశ. గీసి? సార్ ఇదేం బాలేదు సార్. నేను గీస్తే నీకెక్కడ రమణుతోంది? నేను చెప్పినట్టు రాయ్. ఓ, అంత ఎదిగిపోయావా? ఉత్తరం చదవగానే చెంగు చెంగున మీ ఇంటి మేడపైకొచ్చే. మేడపైకా? పోరాని. నేను కూడా మేడ మీద చేతిలో పువ్వుతో నీ అంగీకారం కోసం ఆశతో నిరీక్షిస్తుంటాను. చెల్లి, వస్తావుగా? చెప్పులు వస్తాయి. రాశాను సార్. పేరు? అడ్రస్ తో పాటు ఫోటో కూడా ఇస్తాను, పంపుతావా? వాళ్ళంతా ఎవరు తన్నులు తినేది? ఇటువో, నేను ఎంచుకుంటాను. మంజు, ఐ లవ్ యూ. అంటే ఇటు చూడు, వీడు నన్ను కిస్ చేస్తున్నాడు. రైట్. అయ్యో అని చెప్పి జైల్లో తోసేస్తాను. బామర్ది, ఇప్పుడు తాకి కింద పడేసావు చూడు, అలాంటి ధర నీ కవిత కూడా. ఇదిగో ఇంకో దాని ఇప్పుడు ఏం చేస్తారా భయ్? మా అన్నయ్య పెద్ద దాదా అన్న విషయం ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పిన వెంటనే చెప్పుండాల్సింది. అది నేను దాచాను. ఆ అమ్మాయికి తెలిసిపోయింది, నన్ను మర్చిపోయింది. అందుకే క్షమించమంటూ ఓ లెటర్ రాశాను. ఇది ఆ అమ్మాయి ఫ్రెండ్ మంజుకి ఇచ్చి తనకిమ్మంటాను. మంజు చెప్తే కవిత ఖచ్చితంగా వింటుంది. ఏంటి ఏం చెప్తున్నాడు వాడు? ఈ లెటర్ ఇస్తే ఎన్ని గొడవలు వస్తాయని భయంగా ఉంది. ఈ లెటర్ రాయటానికి ఒకటి దొరికినట్టుగా ఈ లెటర్ ఇవ్వటానికి కూడా ఒకటి దొరికితే ఎంత బాగుండు. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీ ఫ్రెండ్ కవితకి ఇస్తారా? నాకు తనకో చిన్న ప్రాబ్లం, అందుకే. కవిత మీరు లవర్సే కదా? అవును. లవర్స్ మధ్య మీడియేటర్స్ ఉండకూడదు. మీరే నేరుగా వెళ్ళండి, మాట్లాడండి. నేను చెప్పేది వినండి, నా బాధ అర్థం ఒకసారి చెప్తే అర్థం కదా? నా వల్ల కాదు. ప్లీజ్ మంజు. అంజి కన్నా ముందే ఎవడో వచ్చేస్తున్నాడే. అయ్యో, లెటర్ తీసుకుంటుందేమో. అజ్జి, నిన్ను తప్పించడానికి ఇదే మంచి సందర్భం రా. నువ్వు చచ్చావు. సారీ. ఎవడో సత్యలా అయ్యో, సత్యాగడే. అయ్యో, ఒక నిమిషం. ఆగండి. ఎరా, నేను చెప్పేది అమ్మాయి వినండి. అందంగా కనిపిస్తే లెటర్ ఇస్తావు నువ్వు? ఏంటి ఇతను? నిన్ను హలో? చంపకూడదురా? ఏం చేస్తున్నారు? వీడేంటి స్పైడర్ మ్యాన్ లా సడన్ గా ఎంటర్ అయ్యాడు? ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబు అంత ముఖ్యం కాదు. తన ముందు సత్యాగాడు హీరో అవ్వకూడదు, అదే ముఖ్యం. సారీ దేవుడోయ్. చూసుకుంటాను. ఆడపిల్ల అంటే వీడొకడు. మీరేం కంగారు పడకండి. మీరేం కంగారు పడకండి. ఇంకెవరు నీకు లవ్ లేకుండా చేస్తాను. వీడివ్వకుండా ఉంటే చాలు. అంత పరిశాన్ ఏం లేదనా? మా తమ్ముడని తెలియక ఎవరో ఇద్దరు పోరాగాళ్ళు మనవని మీద చెయ్యి చేసుకున్నారంట. నమస్కారం సార్. మీరు తీసుకొచ్చిన ఇద్దరు నా ఫ్రెండ్ సార్. మంచివాళ్ళు సార్. ఏదో తెలియక తప్పు చేస్తుంటారు. పెద్ద మనసుతో వాళ్ళని క్షమించండి సార్. నీ పేరేంద్రాబాయ్? బాలా సార్. బాలా? దెబ్బలు తిన్నోడు నా తమ్ముడు. చల్ పో. సార్ ప్లీజ్ సార్. ఏమ్రా, అన్న మీద చేస్తావా? గీడిట్లా చెప్తే ఏంటన్నా? వాళ్ళకి తగిలించినట్టు వీడికి నాకు తగిలించనా? వాడని కొట్టారా?
అవుబే ఇలా రండి. ఏంటి అక్కడ గొడవ? ఏం లేదు బాబు, ఎవరో ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చిన గొడవ, ఒకరికొకరు కొట్టుకు వస్తున్నారు. సరే వెళ్ళండి. అలాగేనండి. బేవర్స్ నా కొడుకులు. నన్ను ఎలాంటి స్థితికి తీసుకొచ్చావురా? నువ్వు బాలాతో లెటరేగా రాయించావు, అదే బాలాతో నిన్ను నేను ఏం చేస్తానో చూడరా. బాలా రా, రా బాలా. రెడీయా? ఇక వస్తున్నా. బాలా, నువ్వు పాడే పాటలో ప్రేమ అనే పదం రాకూడదు, డీసెంట్గా ఉండాలి. అది విని నా లవర్కి నా మీద గౌరవం పెరగాలి, దానివల్ల నా మీద ప్రేమ కలగాలి. పాడు. టైం అవుతుంది బాలా, పాడు. కథలు తెలుపుకోకిలవో. కరెక్ట్ గా ఉందబ్బా. ఏంటి గాలి లభిస్తుంది? రండి. రా. ఏయ్, హలో, నా పేరు మంజు. తెలుసు తెలుసు. వెరీ స్వీట్ నేమ్. ఏయ్, నా గురించి అంతా తెలుసుకున్నారనుకుంటాను. యా యా. నాకు మీ గురించి తెలుసు. మేడ మీద నుంచుని లుక్కులు ఇవ్వటం, పాడడం. ఆడ్డమా? అవునవును. నేను ఎక్కడికి వెళ్తున్నా ఫాలో చేయటం, మీరు బస్ స్టాప్ లో నా కోసం హీరోలుగా మారడం. వాట్ ద హెల్ ఐ థింకింగ్? అసహ్యంగా లేదు? ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకండి, ఓకే? మా అన్నయ్యల గురించి మీకు తెలీదు. వాళ్ళు నాలా మాటలతో చెప్పరు, చేతల్లో చేసి చూపిస్తారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఆర్భాటం చేసి కొట్టి లాక్కోడానికి ప్రేమనేది చెట్టుకి కాసే కాయ కాదు, మనసు స్పందించే విషయం. ప్రశాంతంగా ఉంటే అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆహా, చిరుకును పెట్టేసిందే. ఏమైంది మంజుకి? నువ్వేమన్నా అన్నావా? నేనేమనలేదు, మీరే నువ్వు అనే ఉంటావు. నేనేమనలేదన్నయ్యా. నువ్వన్నావా? నేనే అనలేదు నాన్న. నువ్వేమైనా? నేను ఏమీ అనలేదే. మరి ఎందుకని మూడవుట్ అయినట్టుగా ఉంది?
ఏమైందిరా మూడోట అదేం లేదు, నా కాలు గొలుసు మిస్ అయింది. ఎక్కడ పడేసానో తెలియట్లేదు. దీనికేనా కొత్త కొట్టిపోయా? అది కాదు వదిన, అమ్మ నాకు ప్రేమగా కొనిచ్చింది. సరే వదిలేమ్మా, దానికోసం మూడోటి అవ్వదు. ఓకే, దాన్ని మాత్రం ఎవరైనా తెచ్చిచ్చారంటే వాళ్ళు నేను ఎప్పటికీ మరవను. దొరుకుతుందిలే, బాధపడకు. ఏంటి సార్, ఇప్పుడేగా ఊరి నుంచి వచ్చారు? మళ్ళీ ఊరెళ్తున్నారా ఏంటి? ఇద్దరిని ఊరికి పంపేస్తున్నాను. ఊరికి అర్థం కాలేదు సార్. అంజీ సత్యల ప్రాబ్లం. వాళ్ళు తన్నులు తిన్న విషయం నీకు తెలీదు? నువ్వు నాతో ఏం చెప్పక్కర్లేదు. వద్దు, నేనే చూసుకుంటాను. రండ్రా, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. పెట్టే బేడ సర్దిస్తున్నాయి, తీసుకుని ఊరు వెళ్ళిపోండి. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఇక మీద మీతో కలిసి ఉండడం కుదరదు. సత్య, నీకు బుద్ధి లేదు? చూడండి, మీరిద్దరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి. లేదంటే చెప్పండి, నేను బాల వెళ్ళిపోతాం. మమ్మల్ని క్షమించు అశోక్, ఇక మీద ఇలాంటి తప్పులు చేయం. సార్, నువ్వేం మాట్లాడుకో. వాళ్ళని వేరే చోటు చూసుకోమను. మిమ్మల్ని వదిలి వాళ్ళు ఎక్కడికి పోతారు? అది నాకు అనవసరమైన విషయం. ఇక మీద వాళ్ళు ఎలాంటి తప్పు చేయరు సార్. ప్లీజ్ సార్. సరే, నీకోసం వదిలేస్తున్నాను. బాల, ఇంకో విషయం, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడే ఉండాలి. ఓకే? మ్. చెప్పకూడదని చెప్పినా చెప్పేశాడ్రా. తూ రాసిన ఈ లెటర్ వాడి తలరాతనే మార్చబోతుంది. ఇంతవరకు మీరు చేసిన ఏ పని బాలాన్ని ఇబ్బంది పెట్టలేదు, కానీ ఇప్పుడు చెయ్యబోయేది వర్కౌట్ అవుతుందని నా మనసు చెప్తోంది. ఎందుకంటే ఆ మంజు వాళ్ళ చిన్నయ్య చాలా డేంజర్ అయిన వ్యక్తి. హాయ్ మంజు. ఏ, నీకు ఈ గొలుసు ఎక్కడ దొరికింది? నాకు దొరకలేదు, ఎదురింటి బాల అంకుల్ కి దొరికింది. ఆయనే ఇచ్చారు. పోగొట్టుకుని ఈ కాలు గొలుసుని తెచ్చిచ్చిన వాళ్ళని జీవితాంతం మర్చిపోనని ఎవరో అన్నట్టు గుర్తే. ఊరుకు వదినా. నువ్వు హోంవర్క్ చేసావా? లేదు. పద చేద్దు గాని. ఏంటి మంజు, ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజు నీకై నువ్వే లేచావు? ఏం లేదు, కళ. కళ? మంచి కళ, పేడ కళ? తెలియలేదు వదినా. తెల్లవారుజామున కలిస్తే తప్పకుండా ఫలిస్తుంది. ఆ వచ్చేవాడిని చూస్తుంటే కొరియర్ వాడిలా ఉన్నాడే. కరెక్ట్, కొరియర్ వాడే. లెటర్ వాళ్ళ అన్నయ్య చేతికిస్తున్నాడు. బాలా, బాలా, మేమిద్దరం ఫోటో తీసుకోగా మిగిలింది ఒక స్నాప్. అది నిన్ను ఫోటో తీస్తున్నాం. అయ్యో, వద్దు సార్. పట్టుకుని సార్, నాకెందుకు సార్ ఫోటో? వద్దు సార్. నిలబడు, ఏం పర్వాలేదు. త్వరగా తీయండి సార్. అలాగే సిగ్గేస్తుంది. 80 చూస్తున్నావు. అది ఎంత అందంగా నవ్వుతున్నాడో. బాలా, కింద నా పువ్వుని కొంచెం పైకెత్తి పట్టుకో. ఆ, ఆ. చిన్న అంటే మొహం కాస్త పైకెత్తి ఓ రొమాంటిక్ లుక్ ఇవ్వు చూద్దాం. ఆ. ఆహాహాహాహా, ఏం లుక్ ఇచ్చావు.
చెప్పరా? బాలాకి జాబ్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ రా. నెక్స్ట్ వీక్ జాయిన్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు సార్ నా దగ్గరికి వస్తావా? ఇదిగో బయలుదేరుతున్నాను. బాలా ఏంటి ఏంటో చెప్పండి సార్. ఏదైనా సంతోషమైన విషయమా? చెప్పండి సార్. ఏంటో చెప్పండి సార్. నీకు ఉద్యోగం దొరికింది. ఉద్యోగమా? మ్మ్. నాకా? ఎస్. నిజమేనా సార్? తీసుకుంటారా? ఇది పట్టుకోరా. పట్టుకోండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్స్ సార్. పట్టుకో. పట్టుకోదండి, థ్యాంక్ యూ సార్. సార్ మీకు పట్టుకోదండి. రేయ్, థ్యాంక్ యూ సార్. ఇవాళ సాయంత్రం నువ్వు మా అందరికి పార్టీ ఇస్తున్నావు. నేను పార్టీ దిగులు పడకు, డబ్బు నేను ఇస్తానులే. రేయ్, సాయంత్రం అందరం సుందరంగా షాప్ దగ్గర కలుద్దాం. ఓకే. రేయ్, ఏంట్రా ఇది? ఏరా, నువ్వు చెల్లెలికి లవ్ లెటర్ రాస్తావా? నువ్వెవరా మధ్యలో? ఇందుకేరా, ఇందుకే. అన్నా. ఏరా, ఎంత ధైర్యం ఉంటే లవ్ లెటర్ రాస్తావు? ప్రాణాలు తీకుండా వదలరా? విజయ్, నేను చెప్పేది విను. నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు. బాల మీద ఏ తప్ప ఉండదు. అరచి, నీకు కూడా ఓ చెల్లుండి ఇంత అసహ్యంగా లవ్ లెటర్ రాస్తే చూస్తూ ఊరుకుంటారా? పోరా. ఏయ్, తొందరపడకు. రేయ్, నీ ఇంట్లోనే వాడు ఉంటున్నాడు. రేపటిలోగా ఖాళీ చేయకపోతే మీ అందరిని నరికేస్తా. రేయ్, ఎవరా మీరంతా? వాడి ఫ్రెండ్సా? ఇలాగే వాడి వెనకేసుకొస్తే మీ అంత చూస్తాను. మీ కాళ్ళు చేతులు నరికేస్తాను. అర్థమైందా? వీడి అంత చూడు కూడా వదలను. ఏంటిదంతా అసహ్యంగా లేదు? ఈ నా కొడుకు ఏం చేశాడు తెలుసా మీకు? నాకు తెలుసురా. తెలిసి కూడా ఊరుకుంటున్నారా? ఈ లొచ్చ నా కొడుకు. రేయ్, ఏంటి సరేనా? సుందర గారు, ఏంటి ఇంత చండాల పని చేశాడు? మీరంతా అతను ఎంత బాగా చూసుకుంటున్నారు. మేం కాబట్టి వదిలేసిపోతున్నాం. అదే ఇంకెవరన్నా ఇంటే నా చెల్లెలు. Shut up. అదరా. ఏంటయ్యా ఇదంతా? బాలా, నువ్వు రాసావా? చెప్పు బాలా, నువ్వు రాసావా? రాశాను సార్, కానీ నేను ఎవరికోసం ఏయ్, మేము అవునా బెర్రోడు అనుకున్నావా? సుందరం గారిని అశోక్ ని నడు రోడ్ లో తలంచుకునేలా చేస్తావు. ఒరే, మేమంతా నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని బాలా, బాలా, మా మీద కోప్పడి ప్రయోజనం లేదు బాబు. బాలా మీద మాకింకా నమ్మకం ఉంది. తను అలాంటి పనులు చేసేవాడు కాదు. కానీ ఏం చేయం, తనే రాశాన్ని ఒప్పుకున్నాడు. అదే అర్థం కావడం లేదు. అయ్యుంటది సార్. బాలా ఇలాంటి చోట ఇలాంటి పరిస్థితులు ఇరుకుంటాడని కాస్తైనా ఊహించలేదు మేము. బాలా అంటే మాకు ప్రాణం. మేము ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో తెలుసా? బాలా మీతో చెప్పినట్టు తన సొంతూరు బెజవాడ కాదు, హైదరాబాద్. తను ఉద్యోగం చేసే కుటుంబాన్ని పోషించాల్సిన అవసరం లేదు. బాలా వాళ్ళ నాన్నగారు హైదరాబాద్ లో పెద్ద మల్టీ మిలియనీర్. అక్కడ మాతో ఉన్న బాలాని హలో బాలా, నేను ప్రియని. ఏయ్, ఎలా ఉన్నావు? నాకు నొప్పులు మొదలయ్యాయి బాలా. మధు కూడా ఊర్లో లేడు. నేను అసలు తట్టుకోలేకపోతున్నాను బాలా. ప్లీజ్ కొంచెం త్వరగా వస్తావా? సరే సరే, భయపడకు, నేను ఇప్పుడే వస్తున్నా.
నాకేం కాలేదు. ఏ మిస్టర్, డు యు హావ్ ఎనీ సెన్స్? దిస్ ఇస్ ద వే టు క్రాస్ ద రోడ్. సారీ అండి, చూసుకోలేదు. నీకేమైనా అయ్యుంటే బుద్ధుందా? కాలేజ్ టైం అయింది, బయలుదేరదాం. సరే వెళ్దాం పద. హలో, థ్యాంక్స్. మై గాడ్, ఆ అమ్మాయి మాత్రం లేదంటే మన అబ్బాయిని ప్రాణాలతో చూసుండలేవండి. ఎవరు అమ్మాయి? తెలుగు అమ్మాయి అంటున్నా? తెలియలేదండి. తెలిస్తే చేతులెత్తి దండం పెట్టేదాన్ని. తనెవరో ఎక్కడుంటుందో తెలుసుకోకుండానే వచ్చేశాడు. సరే, ఇప్పుడు మన బాల ఎలా ఉన్నాడు? వాడు బానే ఉన్నాడు. నాకే బాగా టెన్షన్ గా ఉంది. డోంట్ వరీ, టెన్షన్ అవ్వకు. నేను మార్నింగ్ ఫ్లైట్ బయలుదేరి వస్తున్నాను. ఓకే, టేక్ కేర్. అలాగే. థ్యాంక్స్. ఇలాగే కదా అన్నాడు. థ్యాంక్స్. థ్యాంక్స్. కనిపెట్టేశాను. ఏం చేస్తుంది ఈ తిక్కల్ది? అది ఊరికే. ఏంటి? ఊరికే చెప్పి చూశాను. ఓహో అలాగా. దీనికి ఏదో అయింది అంతేనంటావా? ఏయ్, ఎవడే వాడు? పొద్దున యాక్సిడెంట్ లో ఒకరి ప్రాణాన్ని కాపాడింది కదా, అతనే అయ్యుంటాడు. ఎలా ఉంటాడు వాడు? నా బాయ్ ఫ్రెండ్ లా ఉంటాడా? ఏయ్ కాల్తీవే, ఆ మంకీ కంటే సూపర్ గా ఉంటాడు. నిన్ను దీపా డిస్కోకి వెళ్తున్నాను. ఇదిగో వస్తున్నాను. ఏ మంచు, మీ అన్నయ్య ఫోన్ చేశాడు. అయ్యో, మర్చిపోయాను. ఏం చెప్పారు? నీ బర్త్డేకి చీర పంపించాడు కదా, అది అందిందా లేదా అని అడిగాడు. అందిందని చెప్పాను. 1 minute. ఎక్కడ? ఏమైంది మంజు? ఉదయం ఒకతని కాపాడాను కదా, అక్కడ పార్సల్ మిస్ చేసుకున్నానే. మనసునే అనుకున్నాను, చీరని కూడానా? సరే సరే వదిలే, ఇంకేం చేయలేం. అది కాదే, ఇంతవరకు ప్రతి బర్త్డేకి మా అన్నయ్య తీసిచ్చే డ్రెస్సే వేసుకునేదాన్ని. నా మూడే అవుట్ అయింది. జాగింగ్ వెళ్దామని 6 గంటలకు తీసుకొచ్చాడు. ఇప్పుడు టైం 10 అవుతుంది. వీడిని చూస్తుంటే ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినట్లేడురా. ఉండరా, వస్తాను. ఏమనుకుంటున్నాడు నడు రోడ్లో కూర్చుని? ఏరా, తను ఈ రోజు ఇక్కడికే వస్తుంది ఏంటండి నమ్మకం? తను తప్పకుండా వస్తుంది. రాత్రి వరకు ఇక్కడే అనుకుంటా. కూర్చోమావా. ఓ బెడ్షీట్ ఇవ్వరా, ఇక్కడే పడుకుని పడుకుంటాను. కార్లోనే ఉంటుంది. ఉంటుందిరా, ఉంటుంది. వాడు ఇవాళ రాడురా. మనం వెళ్దాం పదండి. నువ్వొకడివి, వాడిని వదిలి వెళ్తే వాళ్ళ అమ్మగారికి ఏం సమాధానం చెప్తాం? ఆవిడకి నేను చెప్పుకుంటా గానీ మీరు పదండ్రా. పదండ్రా. స్టాప్.